వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 25 సర్గః. తాం లతామివ వేష్టంతీం ఆలింగంతీం మహాద్రుమాన్ ముంచేతి బహుశః ప్రవదన్ రాక్షసాధిపః. ఇంకా జటాయువుని గట్టిగా పట్టుకుని విలపిస్తూ ఉన్నటువంటిదైన సీతాదేవిని చూచినటువంటి రావణాసురుడు ఆమె దగ్గరకు వచ్చి ఇంకా ఆమె జుట్టు పట్టుకుని మరలా తీసుకువెడుతున్నాడు. సీతాదేవి విలపిస్తూ అరుస్తూ ఉన్నది, రామచంద్ర ఎక్కడున్నావయ్యా, లక్ష్మణ ఎక్కడున్నావు, ఇదిగో మీకోసమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పక్షులు జంతువులన్నీ కూడా పరిగెడుతున్నాయి మీకోసమని. మరి నన్ను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయు ఈ విధంగా ప్రాణములు కోల్పోయాడు. ఇన్ని సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉంటే, నీ ప్రాణప్రదమైనటువంటి నన్ను ఒక రాక్షసుడు అపహరిస్తూ ఉంటే నీవు ఎక్కడికి వెళ్ళావయ్యా, తెలియటం లేదా, నీకు వినపట్టం లేదా నా శోకము అని చెప్పి పెద్దగా రోధిస్తూ ఉన్నది. ఇంతలో రావణాసురుడు వచ్చి ఆమెను పట్టుకుని తీసుకువెళుతూ ఉంటే సీతాదేవి అక్కడ ఉన్నటువంటి చెట్లను, పెద్ద పెద్ద చెట్లను గట్టిగా పట్టుకుంటూ ఉన్నది. అంటే రావణాసురుడు లాక్కు వెళ్లకుండా ఆ చెట్టు పట్టుకుని ఆగుదాము అని ప్రయత్నం పాపం. అలా చేస్తుంటే అంతక సన్నిభ రాక్షసాధిప, యముడితో సమానమైనటువంటి వాడైన యముడిలాగా ఉన్నటువంటి ఆ రావణాసురుడు లతామివ వేష్టంతీం, తీగలాగా కిందపడి కిందపడి దొల్లుతూ ఉన్నటువంటిది. అంతేకాదు, అంటే తీగ ఏ విధంగా అయితే మెలికలు తిరుగుతూ ఉంటుందో అలాగా సీతాదేవి కూడా పాపం మెలికలు తిరిగిపోతూ ఉన్నది. మహాద్రుమాన్ ఆలింగంతి, తీగ ఏ విధంగా అయితే చెట్లకు పాకుతూ దానికి ఒక రక్షణను, ఆధారాన్ని పెట్టుకుంటుందో అలాగా రావణాసురుడు తనను తీసుకువెళ్లకుండా ఆ చెట్లు పట్టుకుని గట్టిగా ఉంటున్నది సీతాదేవి. అలాగా మహాద్రుమాన్ ఆలింగంతీం, పెద్ద పెద్ద చెట్లను గట్టిగా తన 2 చేతులతో పట్టుకుంటున్నటువంటిదైనా రామేణ రహితాం వనే, రాముడు లేకపోవటంతో, రాముడు తనకు దూరంగా వెళ్ళడంతో ఆ అడవిలో రామా రామా అని చెప్పి విలపిస్తూ ఉన్నటువంటి ఆ సీతాదేవిని క్రోశందీం రామ రామేతి రామేణ రహితాం వనే జీవితాంతాయ కేశేషు జగ్రాహాంతక సన్నిభ. ఇలా రామ రామ అని చెప్పి ఆక్రోశిస్తున్నటువంటి ఆ సీతాదేవిని ముంచైతి బహుశః ప్రబదన్, సీతాదేవి ఆ విధంగా చెట్లను పట్టుకుని రావణాసురుడితో రాకపోతూ ఉంటే చెట్లను విడిచిపెట్టు అని చెప్పి రావణాసురుడు సీతాదేవిని అరుస్తూ ఉంటే నన్ను విడిచిపెట్టు దుర్మార్గుడా అని చెప్పి సీతాదేవి రావణాసురుడిని అరుస్తూ ఉన్నది. ఈ విధంగా చెట్లను విడిచిపెట్టేసి నాతో రా అని చెప్పి బలవంతంగా లాగుతూ రావణాసురుడు అరుస్తూ ఉంటే దుర్మార్గుడా నన్ను విడిచిపెట్టు అని చెప్పి సీతాదేవి అరుస్తూ ఉన్నది. ఇలాగా బహుశః ప్రవదన్ జీవితాంతాయ కేశేషు జగ్రాహ. రావణాసురుడు ఆమెను సీతాదేవి ఎంత విలవిలలాడుతున్నా ఆ చెట్టు ఈ చెట్టు పట్టుకుంటూ తనతో రావడానికి ఇష్టం లేకుండా విడిచిపెట్టమని చెప్పి అరుస్తూ ఉన్నా రావణాసురుడు మాత్రం ఆమెను గట్టిగా ఒడిసిపట్టి లాక్కు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. చెట్లను వదిలేసి నాతో వచ్చి అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ఆ జుట్టు పట్టుకున్నాడు. రావణాసురుడు సీతాదేవి యొక్క జుట్టు ఎందుకు పట్టుకున్నాడు అని అంటే సహజంగా మనం అనుకునేది సీతాదేవిని అపహరించి లాక్కు వెళ్ళడానికి అని చెప్పి. ఇక్కడ కవి చెబుతున్నారు,
కేవలం ఆమెను అపహరించి తీసుకువెళ్ళడానికి కాదు, తన మృత్యువుని తాను పొందడం కోసమని చెప్పి తనకు తానుగా నాశనాన్ని పొందడం కోసమే రావణాసురుడు ఈ విధంగా సీతాదేవి యొక్క జుట్టు పట్టుకుని మరి అక్కడ నుంచి లాక్కు వెళుతున్నాడు. కేశేషు జగ్రాహ ప్రదర్శితాయాం సీతాయాం బభూవ సచరాచరం జగత్సర్వమర్యాదం తమసాంధేన సంవృతం. ఇక సీతాదేవి విధంగా ఆ దండకారణ్యంలో పంచవటీ తీరంలో బలవంతంగా రావణాసురుని చేత జుట్టు పట్టుకుని మరి అలాగా ఈడ్చుకుపోబడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సకల ప్రాణులు, ఆ చెట్లు చేమలు, అదేవిధంగా పశుపక్షాదులన్నీ కూడా విలపిస్తూ ఉన్నాయట. రావణాసురుడు సీతాదేవిని చాలా ఘోరంగా అవమానించి తీసుకువెళ్ళాడు. ఇలాగా భర్త లేనటువంటి ఒక స్త్రీని దుష్టబుద్ధితోటి ఇలాగ దారుణంగా అవమానించి జుట్టుబట్టుకు ఈడ్చుకు వెళ్ళినటువంటి రావణాసురుడు మరి తన మరణాన్ని తాను తెచ్చుకున్నట్లే కదా. మరి అటువంటి రావణాసురుణ్ణి కూడా పొగుడుతూ మాట్లాడేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కొన్ని విషయములలో రావణాసురుడు గొప్పవాడు అయి ఉండొచ్చు గాక, ఎన్ని గొప్ప లక్షణములు ఉన్నప్పటికీ కూడా కడివెడి పాలనలో ఒక విషబొట్టు వేసినట్లుగా ఎన్ని గొప్ప లక్షణములు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఈ పరదారాపహరణం, పరస్త్రీ యందు వ్యామోహం ఏదైతే ఉందో ఇది అన్ని గుణములను కూడా తుడిచిపెట్టేసినట్లుగా అదేవిధంగా నాశనం చేసి వస్తుంది. ఈ మాటనే కదా ఆంజనేయ స్వామి వారు కూడా చెప్పారు. ఒకవేళ ఇతని వద్ద కనుక అధర్మం కనుక లేకపోతే ఇంద్రుడితో సమానంగా కూర్చోబెట్టడానికి అర్హుడు రావణాసురుడు అని చెప్పి అన్నాడు. కానీ ఎంత అర్హత ఉంటే మాత్రం ప్రయోజనం ఏముంది? యోగ్యత లేనటువంటి వాడి వల్ల. కావున రావణాసురుడు సీతాపహరణం చేయడం ద్వారా పూర్తిగా యోగ్యతను కోల్పోయాడు. తద్వారా తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఇంకా సీతాయాం ప్రదర్శితాయాం, సీతాదేవి ఈ విధంగా ఘోరమైనటువంటి అవమానంతో అలా జుట్టు పట్టుకుని సీతాదేవిని రావణాసురుడు లాక్కెళ్ళిపోతుంటే, తీసుకువెళుతుంటే సచరాచరం జగత్సర్వం, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు అంతా కూడా అమర్యాదం, మర్యాద కోల్పోయినట్లుగా ఈ జగత్తు అంతా భావించిందిట. అంతే కదా. మరి సీతాదేవి అంతటి ఆమెకు, లోకనాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యకు అవమానం జరిగింది అంటే మరి లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా అవమానం జరిగినట్లే, లోకంలో ఉన్న వారందరికీ అవమానం జరిగినట్లే. అందుకనే సీతాదేవికి ఈ విధంగా అవమానకరంగా సీతాదేవిని జుట్టుబట్టుకు తీసుకువెళుతూ ఉంటే లోక స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ లోకమంతా కూడా అవమాన భారంతో నిండిపోయింది. అంతేకాదు అజ్ఞానము అనే చీకటితోటి ఈ ప్రపంచమంతా కూడా ఆవరించబడినట్లుగా అయిపోయిందిట. ఈ విధంగా మరి సీతాదేవి అంతటి ఆమెకే ఇంతటి ఘోరమైనటువంటి అవమానము, ఇంతటి దుస్థితి వచ్చేటప్పటికి ఆమె రావణాసుడు ఆమెను తీసుకుపోతూ ఉంటే లోకమంతా గౌరవహీనంగాను, అదేవిధంగా సాత్విక బుద్ధి లేనట్లుగాను, అలాగే చీకటి చేత పూర్తిగా అంధకారంతో ఆవరించబడినట్లుగా అయిపోయింది. అంతేకాదు తత్ర మారుతః నవాతి దివాకరః అని చెప్పి అంటూ నవాతి మారుతస్తత్ర నిష్ప్రభోభూద్దివాకరః. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు కాంతిని కోల్పోయాడు. అంతటా వ్యాపించి ఉండే వాయుదేవుడు ఆ వాయు ప్రసారాన్ని, వాయువుని సరిగ్గా ప్రసరింపజేయటం లేదు. ఈ విధంగా రావణాసురుడు సీతాదేవిని తీసుకుపోతూ ఉంటే ప్రకృతి అంతా కూడా విలపిస్తూ ఉన్నది. ఆ విధమైన అంటే అశుభకరమైనటువంటి సూచనలను, అశుభకరమైనటువంటి శకునములను ప్రకృతి ప్రదర్శిస్తూ ఉన్నదన్నమాట. దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహః. మనకు అనిపిస్తుంది ఏమండి, సీతాదేవిని రావణాసురుడు తీసుకువెళుతూ ఉంటే ఆమె ఇంత దారుణంగా విలపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పశుపక్ష్యాదులే బాధపడ్డాయి, వనదేవతలు భయపడిపోయారని చెబుతున్నారు కదా. మరి దేవతలు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
పైగా ఇక్కడ సూర్యుడేమో కాంతిని కోల్పోయాడు, వాయుదేవుడు సరిగ్గా వీచడం లేదు అని అంటే, ఒకటి దేవతలు కూడా రావణాసురుని ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఒక విశేషం ఏమిటి అంటే, సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తేనే రాముడు రావణాసురుణ్ణి చంపేటటువంటి ఆ సందర్భం అనేది వస్తుంది. అందువలన మరి బ్రహ్మాదులు వీళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సీతాదేవిని రక్షించేటటువంటి ప్రయత్నం చేయలేదన్నమాట. పైగా సీతాపహరణం జరిగితేనే రావణాసురుడి యొక్క వధ కూడా జరుగుతుంది. అందుకనే చూడండి, ఈ శ్లోకంలో చెబుతున్నారు, శ్రీమాన్ పితామహ, సకల లోకములలో కూడా సృష్టికర్త అయినటువంటి వాడు, పితామహ, పితామహుడైనటువంటి బ్రహ్మగారు. ఇక్కడ పితామహుడు అని చెప్పి బ్రహ్మగారిని ఎందుకంటారు? ఏ తండ్రి అనే అనొచ్చు కదా, సకల లోకములకు సృష్టికర్త అయినప్పుడు తండ్రి అనొచ్చు కదా. మరి పితామహుడిని ఎందుకంటారు అంటే, బ్రహ్మగారు కొంతమందిని సృష్టించి, మరీచ్యాది మహర్షులను సృష్టించి, వారి ద్వారా ఈ సృష్టిని నిర్వర్తింపజేశాడు, అన్ని ప్రాణులను కూడా సృష్టించాడు. అంటే మరీచ్యాదులు ఈ సకల ప్రాణులను కూడా సృష్టించారు. మరీచ్యాదులను సృష్టించినటువంటి వాడు బ్రహ్మగారు. మరి మరీత్యాదులు మనకు పితృదేవతలు కనుక అయినట్లయితే, ఆ పితరులకు తండ్రిగా ఉన్న బ్రహ్మగారు ఆయనని పితామహుడు అని చెప్పి అంటారు. అంటే బ్రహ్మగారు సాక్షాత్తుగా కాకుండా తాను కొంతమందిని సృష్టించి వారి ద్వారా మిగతా సృష్టి అంతా నడిపించారు. కావున పితామహుడు అయ్యాడనమాట సకల లోకములకు కూడా. అందుకనే పితామహ, పితామహుడైనటువంటి తాతయ్య అయినటువంటి బ్రహ్మ దివ్యేన చక్షుష దీనాం రావణేన పరామృష్టాం సీతాం. బ్రహ్మగారు మరి ఆ యోగములో ఉండి దివ్య చక్షువులతోటి ఇలా భూలోకంలో రావణాసురుని చేత అపహరించబడినటువంటి సీతాదేవిని చూచి, కార్యం కృతం ఇది వ్యాజహార, జరగవలసినటువంటి పని జరిగింది అని చెప్పి అనుకున్నారట. అంటే మహావిష్ణువు తాను అన్నటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చేటటువంటి సమయం ఆసన్నం అవుతున్నది, జరగవలసినదే జరిగినది అని చెప్పి బ్రహ్మగారే స్వయంగా తనలో తాను అనుకున్నారట. ఇక్కడ మహావిష్ణువు తాను అనుకున్న ప్రతిజ్ఞను నెరవేర్చబోతున్నాడు అని బాలకాండలో మనకు దేవతలందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రావణాసురుని యొక్క బారి నుండి మమ్మల్ని కాపాడాలి అని చెప్పి అనేక రకాలుగా ప్రార్థిస్తే, అప్పుడు మహావిష్ణువు చెప్పారు కదా, మానవావతారంలో అవతరించి మీ బాధలను తీర్చుతాను, రావణాసురుని సంహరిస్తాను అని చెప్పి. అందుకని ఇక్కడ రాముడి భార్య అయినటువంటి సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు అని అంటే, ఇక రాముడు రావణాసురుడిని చంపేటటువంటి వధించేటటువంటి సమయం దగ్గరకు వస్తున్నది అనుకుని బ్రహ్మగారు కృతం కార్యం, జరగవలసినటువంటి పని జరిగింది, మహావిష్ణువు అన్నటువంటి ప్రతిజ్ఞ నెరవేరుతున్నది అని చెప్పి అంటూ, ప్రహృష్టా వ్యధితాశ్చాసన్ సర్వే తే పరమర్షయః దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్యాయ దృచ్ఛయా. లోకంలో చూస్తూ ఉంటాం, ఒక దుర్మార్గుడైనటువంటి వాడు, దుష్టుడు అంటే ఎవరినైతే వాడికి గుణపాఠం నేర్పాలి, లేకపోతే వాడు మరణించాలి అని చెప్పి ఎవరినైతే అనుకుంటారో, లేకపోతే వాడు దండన పొందాలి, వాడికి శిక్ష పడాలి అని చెప్పి ఎవరినైతే అనుకుంటారో, వాడు స్వయంగా వెళ్ళి ఆపదలో పడుతూ ఉంటే, అలా ఆపదలో పడటానికి తన చేత్తో తానే ప్రయత్నిస్తూ ఉంటే అది చూచినటువంటి వారు నవ్వుకుంటారు. అయితే ఆ చేసే ప్రయత్నంలో వేరొకరికి కొంత ఇబ్బంది కలగవచ్చుగాక, కానీ ఈ దుర్మార్గుడికి శిక్ష పడబోతున్నది అనే ఆనందంతో అది చూసి నవ్వుకుంటారు కదా. అలాగా మరి రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తూ ఉంటే, అయ్యయ్యో సీతాదేవిని అపహరించేస్తున్నాడు అనే బాధ ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా, సీతాదేవిని అపహరించాడు అంటే రాముడి యొక్క ఆగ్రహానికి పాత్రుడై ఇతడు మరణించి తీరుతాడు, పీడ వదిలిపోతుంది అని చెప్పి మరి ఒక పక్క మిగతా మహర్షులు వాళ్ళందరికీ కూడా ఆనందం కూడా కలుగుతున్నదిట.
ఈ విధంగా దండకారణ్యవాసిన, దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు రాక్షసులందరి చేత పీడించబడి ఎంతో విసిగి విసిగి వేసారి భయంతో గడుపుతున్నటువంటి వారైన ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు సర్వే పరమఋషయ, మహామునులందరూ కూడా సీతాం పరామృష్టాం దృష్ట్వా, ఇలా రావణాసురుడి చేత అపహరించబోబడుతున్నటువంటి, అలా జుట్టు పెట్ట లాగబడుతున్నటువంటి ఆ సీతాదేవిని చూచి ఎదృచ్ఛయా రావణస్య ప్రాప్తం వినాశం, విధివశాత్తు రావణాసురుడికి జరగబోతున్నటువంటి వినాశాన్ని, అంటే సీతాదేవిని అపహరించారంటే రావణాసురుడు నశించి తీరుతాడు అని, ఆ విధంగా రావణాసురుడు తన చేతితో తాను తెచ్చుకున్నటువంటి ఆ వినాశాన్ని బుద్ధ్వా తెలుసుకుని ప్రహృష్టాహ, దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా, మహామునులందరూ కూడా ఆనందిస్తున్నారట. ఇదేమిటండి, సీతాదేవిని తీసుకుపోతుంటే ఆనందిస్తున్నారు అంటే అంతే కదా, రావణాసుడు తన వినాశనాన్నే కొని తెచ్చుకుంటున్నాడు అని చెప్పి. అలాగే పాపం సీతాదేవిని చూచేటప్పటికీ వ్యధితాశ్చ, ఈమె యొక్క పరిస్థితిని మా అందరికీ మేలు జరుగుతుంది అనే ఆనందం ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ సీతాదేవికి ఇంతటి కష్టం వచ్చింది అనే బాధతోటి వాళ్ళందరూ కూడా పాపం విలపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వ్యధను పొందుతున్నారు. ఒకంత బాధ, ఒకంత ఆనందము, ఈ విధంగా రెండింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి మహామునులు పొందుతూ ఆ సీతాపహరణాన్ని గమనిస్తూ ఉన్నారు. సతుతాం రామ రామేతి రుదంతీం లక్ష్మణేతి చ జగామాదాయ చాకాశం రావణో రాక్షసేశ్వర. ఇంకా రావణాసురుడు, రాక్షసులకు రాజైనటువంటి రావణాసురుడు రామరామేతి లక్ష్మణ ఇతి రుదంతి, రామా రామా అని చెప్పి విలపిస్తూ, నాయన లక్ష్మణ లక్ష్మణ అని చెప్పి అరుస్తూ ఇలా బాధపడుతున్న, రోధిస్తున్నటువంటి ఆమెను, ఆ సీతాదేవిని ఆదాయ ఇంకా గట్టిగా పట్టుకుని ఆమెను ఆకాశం జగామా, ఇంకా ఆకాశంలోకి ఎగిరి రావణాసురుడు ఆ సీతాదేవిని తీసుకుపోతూ ఉన్నాడు గట్టిగా పట్టుకుని. తప్తాభరణ వర్ణాంగి పీత కౌశేయవాసిని రరాజరాజపుత్రీతు విద్యుత్ సౌదామిని యథా. ఇక సీతాదేవిని ఒక పక్కన గట్టిగా పట్టుకుని అలాగా తీసుకుపోతూ ఉంటే ఆమె బంగారపు వర్ణము కలిగినటువంటి శరీర ఛాయతోటి ప్రకాశిస్తూ ఉన్నది. రావణాసురుడేమో నల్లగా కారుమబ్బులాగా ఉన్నాడు రావణాసురుడు. మరి ఆమెను తీసుకుని ఆకాశంలో వెళుతూ ఉంటే కారుమబ్బు మీద మెరుపు మెరిసినట్లుగా సీతాదేవి ఆకాశంలో కనిపిస్తూ ఉన్నది అంటున్నారు. ఈ విధంగా చెప్పడానికి కూడా ఒక ఆంతర్యం అనేది ఉన్నది. తప్తాభరణ వర్ణాంగి, మేలిమి బంగారంతో చేసినటువంటి ఆభరణములు, అలాగే మేలిమి బంగారము వంటి శరీర ఛాయ కలిగినటువంటి ఆ సీతాదేవి పీత కౌశేయవాసిని, పట్టు వస్త్రములను, పచ్చని పట్టు వస్త్రములను ధరించి ఉన్నదై, అటువంటిదైన రాజపుత్రి, జనక మహారాజ కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవి విద్యుత్ సౌదామినివా, ఆకాశంలో మెరుపులాగా, మేఘం మీద వచ్చేటటువంటి మెరుపులాగా ఒక క్షణకాలం పాటు ఆకాశంలో అలా మెరుపులా మెరిచి కనిపిస్తూ ఉన్నది సీతాదేవి అని అంటున్నారు. రరాజ, ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పి ఇక్కడ ఈ విధంగా పోల్చడంలో, ఒకటి రావణాసురుడు నల్లని కారుమబ్బులా ఉన్నాడు అని, సీతాదేవి అలాగా బంగారపు వర్ణంతో మెరుపులా ఉన్నది అని చెప్పడం అనేది ఒక ఉద్దేశ్యం అయితే, మెరుపు ఏ విధంగా అయితే మేఘము మీద శాశ్వతంగా ఉండదో, కేవలం క్షణకాలం మాత్రమే ప్రకాశించి మటుమాయం అయిపోతుందో, అలాగే రావణాసురుని వద్ద సీతాదేవి కూడా ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే మనలా రావణాసురుడి నుండి విడుదల పొందుతుంది, రావణాసురుడి నుండి మనలా విడుదల పొంది రాముడిని చేరుకుంటుంది అని చెప్పటం కోసమే రావణాసురుణ్ణి మేఘంలాగాను సీతాదేవిని మెరుపులాగా చెప్పాడు. అంటే ఏమిటి, మేఘం మీద మెరుపు ఏ విధంగా అయితే క్షణకాలం మెరుస్తుందో, అలాగే రావణాసురుని వద్ద సీతాదేవి చాలా తక్కువ కాలం ఉంటుంది. రావణాసురుడు కూడా ఆమెనేమి పట్టుకోలేడు. అలా మెరిసి మెరుపు మాయమైనట్లుగా సీతాదేవి కూడా రావణాసురుడి దగ్గర ఉన్నట్లుగానే ఉండి త్వరలో మరలా అక్కడ నుంచి
విడుదలై వచ్చేస్తుందనే విషయాన్ని తెలియజేయటానికే ఈ విధంగా మెరుపుతోటి సీతాదేవిని పోల్చారు. ఉద్ధూతేన చ వస్త్రేణ తస్యాః పీతేన రావణః అధికం ప్రతిబభ్రాజ గిరిర్దీప్త ఇవాగ్నినా. ఇంకో రకంగా కూడా చక్కగా చెబుతున్నారు చూడండి. తస్యాహ ఉద్ధూతేన పీతేన వస్త్రేణ, ఇలా ఆకాశంలో వేగంగా సీతాదేవిని తీసుకువెళ్ళిపోతూ ఉంటే సీతాదేవి యొక్క ఆ మేలిముసుగు, అదేవిధంగా ఆ పట్టు వస్త్రం, పచ్చనైనటువంటి పట్టు వస్త్రం ఆకాశంలో రెపరెపలాడుతూ, ఆ రావణాసురుడి పైన ఆకాశంలో రెపరెపలాడుతూ కనిపిస్తున్నదిట. అది కింద నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉన్నదంటే ఒక పర్వత శిఖరం మీద అగ్ని జ్వలించినట్లుగా రావణాసురుడి మీద ఆ సీతాదేవి యొక్క వస్త్రము అలా రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉన్నది అని చెప్పి అంటున్నారు. ఇలా పోల్చడానికి కూడా ఉద్దేశం ఏమిటి అంటే, పర్వతం మీద అంటుకున్నటువంటి, అదేవిధంగా జ్వలించినటువంటి అగ్ని ఏ విధంగా అయితే పర్వతం మొత్తాన్ని కూడా దహించి వేస్తుందో, అలాగే రావణాసురుని చేత అపహరించకపోబడుతున్నటువంటి సీతాదేవి వలనే రావణాసురుడు సమూలంగా నశించిపోతాడు, దహించబడతాడు అనే విషయాన్ని తెలియజేయడం కోసమే ఇక్కడ సీతాదేవి యొక్క ఆ పచ్చనైనటువంటి పట్టు వస్త్రం రెపరెపలాడుతూ ఆకాశంలో కనిపిస్తూ ఉంటే అగ్నిజ్వాలలాగా ఉన్నది, ఆ అగ్నిజ్వాలతో ప్రకాశించేటటువంటి పర్వతంలాగా ఉన్నాడు రావణాసురుడు అని అంటే, ఆ అగ్నిజ్వాలతోటి పర్వతం దగ్ధమైనట్లుగా సీతాదేవి వలన రావణాసురుడు నశించిపోతాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తస్యాః పరమ కళ్యాణ్యాః తామ్రాణి సురభీణి చ పద్మపత్రాణి వైదేహ్య అభ్యకీర్యంత రావణం. ఇంకా ఆమె తామర పువ్వులను వాటిని ధరించి ఉన్నది సీతాదేవి. ఇలాగా బలంగా ఆమెను పట్టుకుని రావణాసురుడు అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఆమె యొక్క వస్త్రములు, అదేవిధంగా ఆభరణములు, ఆమె ధరించినటువంటి పుష్పములు కూడా చెల్లాచెదరైపోతూ ఉన్నాయి. అలా ఆమె ధరించినటువంటి పద్మపత్రములు, అదేవిధంగా ఆ పుష్పములు సుగంధభరితమైనటువంటి అవన్నీ కూడా రావణాసురుడి మీద పడి ఆ సుగంధము రావణాసురుడికి కూడా అబ్బుతూ ఉన్నదిట. ఏ విధంగా అయితే తనను నరికేటటువంటి గొడ్డలికి కూడా చందన వృక్షము సుగంధమునే ఇచ్చినట్లుగా, సుగంధమునే అమర్చినట్లుగా తనను అపహరించుకుపోతున్నటువంటి రావణాసురుడికి కూడా మరి ఆ సీతాదేవి యొక్క శోభ రావణాసురుడికి కూడా అంటుతున్నదా అన్నట్లుగా ఆ విధంగా రావణాసురుడు సీతాదేవి ధరించినటువంటి ఆ వస్త్రములు రెపరెపలాడుతూ ఉంటే, అగ్నిహోత్రములాగా ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగుతో ఉన్నాడు రావణాసురుడు. అలాగే సీతాదేవి ధరించినటువంటి ఆ పుష్పములు రావణాసురుడి మీద పడుతూ ఉంటే వాటి యొక్క సుగంధంతో సుగంధభరితంగా మారుతున్నాడు రావణాసురుడు. ఇలాగా సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోతూ ఉంటే ఆమె యొక్క ప్రకాశము, ఆ సుగంధము, ఇవన్నీ కూడా రావణాసురుడికి కలుగుతూ ఉన్నాయి. మరి రావణుడు బలవంతంగా సీతాదేవిని ఆ విధంగా ఆకాశ మార్గంలో పట్టుకుని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఆ సందర్భంలో జరిగినటువంటి విశేషములు, రాముడు ఏ విధంగా సీతాదేవి ఎటువైపుకు వెళ్ళిందనే విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు అనే విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తాం లతామివ వేష్టంతీం ఆలింగంతీం మహాద్రుమాన్ ముంచ ముంచేతి బహుశః ప్రవదన్ రాక్షసాధిపః క్రోశంతీం రామ రామేతి రామేణ రహితాం వనే జీవితాంతాయ కేశేషు జగ్రాహాంతక సన్నిభః ప్రదర్శితాయాం సీతాయాం బభూవ సచరాచరం జగత్సర్వమర్యాదం తమసాంధేన సంవృతం నవాతి మారుతస్తత్ర నిష్ప్రభోభూద్దివాకరః దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహః ప్రహృష్టా వ్యధితాశ్చాసన్
సర్వే తే పరమర్షయః దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్యాయ దృచ్ఛయా సతుతాం రామ రామేతి రుదంతీం లక్ష్మణేతి చ జగామాదాయ చాకాశం రావణో రాక్షసేశ్వరః తప్తాభరణవర్ణాంగీ పీతకౌశేయవాసిని రరాజరాజపుత్రీ తు విద్యుత్సౌదామినీ యథా ఉద్ధూతేన చ వస్త్రేణ తస్యాః పీతేన రావణః అధికం ప్రతిబభ్రాజ గిరిర్దీప్త ఇవాగ్నినా తస్యాః పరమకళ్యాణ్యాః తామ్రాణి సురభీణి చ పద్మపత్రాణి వైదేహ్య అభ్యకీర్యంత రావణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 25 సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.